నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా 76వ గణతంత్ర వేడుకలు. ఉండవల్లిలో జాతీయ జెండాను ఎగరవేసిన సీఎం చంద్రబాబు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవం. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్ నాగలక్ష్మి. జిల్లాను అభివృద్ధి పదంలో నిలుపుతామని వెల్లడి. గణతంత్ర వేడుకల్లో ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన, కల్చరల్ ఈవెంట్స్. ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందించిన కలెక్టర్. సిఐడి కస్టడీలో నాపై దాడి చేసిన వారిని గుర్తించా. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వెల్లడి. అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాల్లో రిపబ్లిక్ డే వేడుకలు. మువ్వన్నెల జెండాను ఎగరవేసిన నాయకులు. రిపబ్లిక్ డే సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ పతాకాన్ని సీఎం చంద్రబాబు ఎగరవేశారు. పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం నగరంలో అట్టహాసంగా జరిగాయి. అధికారికంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రక్షణ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో కలెక్టర్ పెరేడ్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, కమిషనర్ పురి శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్, ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, ఏసరత్నం, ఏసీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు. श्री महोदय 7 कंटिजेंट गणतंत्र दिवस पर आपका निरीक्षण के लिए हाजिर है. గుంటూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నిలిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పెరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ ద్వారా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారంకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను చేరువ చేస్తున్నట్లు తెలిపారు. డ్రోన్ల సాయంతో రైతుల పంట సాగులో సహకారం అందిస్తున్నట్లు వివరించారు. 425 గోకులం చెట్లకు గాను 178 నిర్మాణాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. దీపం 2 పథకాన్ని విజయవంతంగా జిల్లాలో అమలు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. చేనేత మరియు జౌళి శాఖ పీఎం చేనేత ముద్ర యోజన కింద 161 మంది చేనేత కార్మికులకు 80 లక్షల రూపాయలు రుణం మంజూరైంది. 50 సంవత్సరాలు దాటిన 3,981 మంది చేనేత కార్మికులకు 4,000 రూపాయల చొప్పున 159 లక్షల రూపాయలను పెన్షన్ మంజూరు చేయటం జరుగుతున్నది. మంగళగిరి నందు 265 మంది చేనేత కార్మికులకు స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 33.4 కోట్ల రూపాయలు మంజూరు చేయటం జరిగింది. 2024 సెప్టెంబర్ మాసంలో కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన 1,177 మంది చేనేత కార్మికులకు 25,000 చొప్పున 2,94 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. నైపుణ్య అభివృద్ధి 8 స్కిల్ హబ్ల ద్వారా 487 మంది మరియు స్కిల్ కాలేజ్ల ద్వారా 212 మంది
నిరుద్యోగులకు నైపుణ్య శిక్ష ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. జాబ్ మేళాల ద్వారా 828 మంది నిరుద్యోగ యువతకు ప్రైవేట్ సంస్థలందు ఉద్యోగ అవకాశం కల్పించడం జరిగింది. కార్పొరేషన్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివర్ణ పతాకాన్ని కమిషనర్ పులి శ్రీనివాసులు ఎగురవేశారు. జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి ఎమ్మెల్సీ లక్ష్మణరావు, డిప్యూటీ మేయర్ సజ్జీల, కార్పొరేటర్లతో కలిసి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఆర్థిక, సామాజిక స్వాతంత్ర్యాల సాధన కోసం చాలా దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. దేశభక్తిని చాటుతూ విద్యార్థుల కల్చరల్ ఈవెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వివిధ పాఠశాలల విద్యార్థులను కలెక్టర్ నాగలక్ష్మి అభినందించారు. సిఐడి కస్టడీలో తనపై దాడి చేసిన వారిని గుర్తించినట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. ఈ కేసులో నిందితులను గుర్తించేందుకు జిల్లా జైలుకు వచ్చారు. న్యాయమూర్తి సమక్షంలో పెరేడ్ నిర్వహించారు. తన గుండెలపై కూర్చొని కొట్టిన వ్యక్తిని గుర్తించినట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు. తనపై దాడి కేసులో ఉన్న A1, A2, A3లు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదన్నారు. తన కేసులో అప్పటి కలెక్టర్ వివేక్ యాదవ్ను కూడా విచారించాలని డిప్యూటీ స్పీకర్ కోరారు. ఇప్పుడు మీరు ముసుగు లేదండి, ఎందుకంటే నేను యాక్చువల్గా నా చెస్ట్కి బాగా దగ్గరగా కూర్చొని నన్ను 2-3 షాట్లు కొట్టినప్పుడు అప్పుడు లైట్గా జారింది. సో నేను ముసుగు అవసరం లేదు, ముసుగున్నా లేకపోయినా ఈ వ్యక్తికి మిగిలిన వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇతను బాగా మరీ దగ్గరగా గుండెల మీద కూర్చుని సెల్ ఫోను ఓపెన్ చేయమని అతి దగ్గరగా వచ్చినందువల్ల అది కూడా కర్చీఫ్ లూజ్ కట్టుకుంటారు కదా, కొంచెం నన్ను కొడతాం మూమెంట్లు అన్నీ ఉన్నప్పుడు సో మొహం కూడా ఆల్మోస్ట్ ఇలా జారిపోయిందంటే ఆల్మోస్ట్ కనపడిపోతుంది కదా. ఏం మరి వాళ్ళు టీవీలో చూసాము అదంతా తులసి దళం అని గుడివాడ నాయకుడు తెలుగుదేశం పార్టీని ఇతనే బతికించాడు, దిక్కు దివాణం లేని తెలుగుదేశాన్ని బతికించాడు అని ఏదో రకరకాల స్లోగన్లన్నీ చూసాం. మరి నిజంగా మరి మేము చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి అని అనుకున్నా, మరి ఇతను కృషి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి ఏదో ఎలాగేదో టీవీ ముందు కూర్చొని ప్రశ్నిస్తున్నా ఏంటి, ఎందుకంటే సర్వీస్ రూల్స్ ప్రకారం అరెస్ట్ చేయాలి, అరెస్ట్ కాదు సస్పెన్షన్ అనేది మినిమం. మరి సస్పెన్షన్ చేయట్లా, మరి ఎందుకు సస్పెండ్ చేయట్లేదని చెప్పి నేను చాలా ప్రెస్ మీట్లో ఇప్పుడు మీ దగ్గర మాట్లాడినట్టే మాట్లాడా. ఎవడో ఒకటి చూడకపోతాడా, ఎవడో ఒకటి న్యాయం చేయకపోతాడా అని. మరి ఏమో ఇప్పుడైనా జరుగుతుందేమో. మొన్న ఏదో మరి ఒక కమిటీని వేశారు కదా, సిసోడియా గారిని, హరీష్ గుప్తా గారిని, మరి వాళ్ళు ఏమన్నా చర్యలు తీసుకుంటారా? అసలు బేసిక్గా ఫండమెంటల్ రూల్ సస్పెన్షన్. ఒకసారి ఎఫ్ఐఆర్. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, కసుకుర్తి హనుమంతరావు పాల్గొన్నారు. రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, కసుకుర్తి హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వకులాదేవి, నవమి తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట సిపిఐ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. మువ్వన్నెల జెండాను సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు ఎగురవేశారు. కుల, మత, జాతి పరంగా దేశ ప్రజలను బీజేపీ చీల్చి తమ స్వార్థ రాజకీయాలకు వాడుకుంటుందని నాగేశ్వరరావు విమర్శించారు. కేంద్రంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్థలను మోడీ తన గుప్పెట్లో పెట్టుకుని దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో మాల్యాద్రి, అంజిబాబు, చైతన్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను లింగంశెట్టి ఈశ్వరరావుతో కలిసి డీసీసీ అధ్యక్షులు విజయ్ కుమార్ ఆవిష్కరించారు. భారత రాజ్యాంగానికి మోడీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని నేతలు విమర్శించారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు రచించిన భారత రాజ్యాంగ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గుంటూరులో జరిగింది.
వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన రాజ్యాంగ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని భారత రాజ్యాంగం పుస్తకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసన మండలిలో పీడీఎఫ్ తరపున కెఎస్ లక్ష్మణరావు నిర్వహిస్తున్న పాత్ర అద్భుతంగా ఉందని తెలిపారు. చట్టసభల్లో పీడీఎఫ్ ప్రాతినిధ్యం తగ్గుతుందని, మనందరం పీడీఎఫ్ సభ్యులను ప్రోత్సహించాలని సూచించారు. రాజ్యాంగ నిర్మాణం, రాజ్యాంగ పీఠిక పుస్తకాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆవిష్కరించారు. మనుస్మృతి ఆధారంగా రాజ్యాంగం రావాలని ఆర్ఎస్ఎస్ వాదులు కోరితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తిరస్కరించారని గుర్తు చేశారు. భారత రాజ్యాంగం ముఖ్యాంశాలు పుస్తకాన్ని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించారని తెలిపారు. ప్రజాస్వామ్యం కోసమే వి ద పీపుల్ అని అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు. ఫోటోలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం పుస్తకాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే లక్ష్మణరావు లాంటి వారే శాసన మండలిలో ఉండాలని సూచించారు. సమకాలీన వ్యాసాలు పుస్తకాన్ని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ ఆవిష్కరించారు. భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలనే కుట్ర జరుగుతోందని అన్నారు. రాజ్యాంగ విలువలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలనే సదుద్దేశంతోనే లక్ష్మణరావు ఇటువంటి పుస్తకాలను రచించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐలు రాష్ట్ర కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు, వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, కె అలీన్, కేసన శంకర్రావు, డాక్టర్ ఈవి నారాయణ, కొండా శివరామిరెడ్డి, చిష్టి, బి మల్లికార్జునరావు, దాసరి రాజా మాస్టారు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈరోజు జరుగుతూ ఉంది దేశంలో ఒక రాజ్యాంగం మీద చర్చ. అంటే అది పాజిటివ్ గా జరుగుతూ ఉందా, నెగిటివ్ గా జరుగుతూ ఉందా, ఎందుకు జరుగుతూ ఉంది, అవగాహనగా జరుగుతూ ఉందా, అవగాహన లేకుండా జరుగుతూ ఉందా అనేది మనందరికీ కూడా చాలా మందికి తెలుసు. దాన్ని మనం తిప్పుకోవాలంటే ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగం యొక్క విలువ, రాజ్యాంగం యొక్క గొప్పతనం, రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని విషయాలు ప్రజలందరికీ తెలియాలి. అటువంటి ప్రయత్నము, అటువంటి యజ్ఞము, అటువంటి గొప్ప విషయాన్ని ఈ రోజున మరి లక్ష్మణరావు గారు చేశారు. పాఠ్యాంశాల్లో సహజంగా చిన్న స్టూడెంట్స్ లో దాన్ని తీసుకొని పోవడానికి మంచి అవకాశం. కాబట్టి ఏమంటే ప్రభుత్వాన్ని మనం అందరం కూడా కోరాలి, ఖచ్చితంగా రాజ్యాంగాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి, దీనిపైన చర్చ జరగాలి. ఇవాళ దేశవ్యాప్తంగా లౌకిక శక్తులన్నీ కూడా, వాడు ఒక కమ్యూనిస్టులను కాంగ్రెస్ అనే కాదు, లౌకిక పార్టీలన్నీ కూడా ఇవాళ ముందుకు రావాలి. దురదృష్టం ఏమంటే భయపడతా ఉన్నారు, అట్లే పక్క బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. ప్రజా జీవితంలో ప్రజల మధ్య భక్తి విశ్వాసాలు ఉంటే అది మోక్షానికి మార్గంగా ఉంటుంది, లేకపోతే దేవుడితో మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వ వ్యవస్థల్లో, రాజకీయ వ్యవస్థలో భక్తి మార్గం ఉంటే అది నియంతృత్వానికి దారితీస్తుంది. మీరు నియంతృత్వం అయిపోంటారా, ఆధ్యాత్మిక అయిపోంటారా అనేది మీరు ఆలోచించండి. భక్తి అనేది దేవుడితోనో ఆధ్యాత్మికతోనో ఉండాలి కానీ, సృష్టి రహస్యాల వైపు ఉండాలి కానీ వ్యక్తులను పూజించడం అనుకోని చెప్పి ఆయన హెచ్చరించాడు. కానీ ఆయన హెచ్చరికని ఈరోజు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. వ్యక్తికి పూజలు అనేవి ఎలా జరుగుతున్నాయి. సంపూర్ణ స్వరాజ్ కావాలి అని చెప్పి డిక్లేర్ చేశారు, ఏడాదిలో సాధిస్తామని. స్వరాజ్, సంపూర్ణ స్వరాజ్ కాదు, స్వరాజ్ సాధిస్తామని. అది జనవరి 26, 1926 జనవరి 26. దాని యొక్క చిహ్నంగానే, సంస్మరణగానే 1950 జనవరి 26 దీన్ని జాతికి ప్రజలు తమ అంకితం చేసుకున్నట్టుగా ఉంది. 1926 జనవరి 26లో ఆ తీర్మానం చేయడానికి కారణం ఏంటి? 1921 అహ్మదాబాద్ కాంగ్రెస్ పార్టీ మహాసభలో మనం రాజ్యాంగం రాసుకున్నప్పటికీ కూడా ఈ రాజ్యాంగం భారతదేశానికి ఏమాత్రం సరికాదు అని చెప్పినటువంటి శక్తులు ఆ రోజులు ఉన్నాయి. జాతీయ జెండాను కూడా గుర్తించలేనటువంటి కుహాన కొన్ని వర్గాలు ఆ రోజు కూడా ఉన్నాయి. అయ్యే వర్గాలు పూజ్య బాపూజీని హత్య చేసినటువంటి శక్తులు ఇవాళ ఒకవైపున పూజ్య బాపూజీకి దండేస్తారు, వెంటనే తిరిగి ఆయన లెక్చరర్గా ఉన్నప్పుడు మేము లెక్చరర్ ఉద్యమాల్లో చాలా పార్టిసిపేట్ చేశాం. కానీ
రిటైర్ అయిన తర్వాత నేను డిఫరెంట్ టీవీ నారాయణ చూశాను. ఆయన కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అని పెట్టాడు. అంటే గౌడ కులస్తుల కోసం పెట్టి గౌడ కులంలో అభివృద్ధి చెందిన వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 1 లక్ష తీసుకుంటే 5 కోట్లు వసూలు చేసి 5 కోట్లు కూడా ఆయన పిల్లల స్కాలర్షిప్స్కి ఉపయోగించారు. ఇప్పుడు ఇతర కులాల వాళ్ళకు కూడా ఇస్తున్నారు. దానికంటే ముఖ్యమైన విషయం చెప్తారు. వెనుగాల గ్రామం దగ్గర సివిల్ సర్వీసెస్, ఇతర గ్రూప్ 1 ఇలాంటి పోటీ పరీక్షలకి ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి 6 కోట్ల రూపాయలతో ఒక పెద్ద కోచింగ్ సెంటర్ కట్టారు. అందులో బ్యాంక్స్ ఇవన్నీ ఉచిత కోచింగ్ ఇస్తున్నారు. 76వ గణతంత్ర వేడుకలు ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన 76వ గణతంత్ర వేడుకల్లో కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఐఎన్సీసీ క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడారు. నగర ప్రజలకు 76వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలు కొనియాడేలా రచించిన మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. నగరం అభివృద్ది దిశలో ముందుకు వెళ్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీల, కార్పొరేటర్ పోతురాజు సమత, నిమ్మల వెంకటరమణ, ఎరంశెట్టి పద్మావతి, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. కంపానియన్షిప్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. గాంధీ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే నజీర్ ప్రారంభించారు. ప్రతి రక్తపు బొట్టు దేశం కోసం అనే నినాదంతో ఆగస్టు 15, జనవరి 26న ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని నజీర్ అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగాయి. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. భిన్నత్వంలో ఏకత్వంలా భారత రాజ్యాంగ వ్యవస్థ పనిచేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నూరి ఫాతిమా, నిమ్మకాయల రాజనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వం పథకాలను తెలుపుతూ శకటాలు ప్రదర్శన ఏర్పాటు చేశారు. జిల్లా ప్రగతిని చాటుతూ ఏర్పాటు చేసిన ప్రభుత్వ విభాగాల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డాగ్ షోను ఆసక్తిగా తిలకించారు. నెక్స్ట్ మనకి పాఠశాల విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష అభియాన్ గుంటూరు 76వ గణతంత్ర వేడుకలకు వస్తోందండి. విద్యకు సాటి ధనము లేదన్నాడు భక్తులది విద్య. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ప్రభుత్వ ఉద్యోగులకు కలెక్టర్ నాగలక్ష్మి ప్రశంసా పత్రాలను అందజేశారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు ఈ అవార్డును అందుకున్నారు. వివా వివిఐటిలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 25 ఆంధ్ర బెటాలియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. అనంతరం పాఠశాలలోని వివిఐటి, వివా, ఎన్సీసీ విద్యార్థులచే గౌరవ వందనం స్వీకరించారు. లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ శర్మ మాట్లాడుతూ నీతి, నిజాయితీ, ఐకమత్యంతో మెలగడం దేశ పౌరులుగా మనందరి బాధ్యత అని అన్నారు. దేశ అభ్యున్నతిలో విద్యార్థుల భాగస్వామ్యం ఉండాలని, ఏ దేశం వెళ్లినా స్వదేశానికి సేవ చేయాలని సూచించారు. విద్యార్థులందరూ రాజ్యాంగం గురించి తెలుసుకుని బాధ్యతగా వ్యవహరించాలని, సాధారణ వ్యక్తులు సైతం అధికారాన్ని చేపట్టడం భారత రాజ్యాంగం యొక్క గొప్పతనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివా వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, వివిఐటి ప్రిన్సిపల్ డాక్టర్ వై మల్లికార్జున్ రెడ్డి, వివా డైరెక్టర్ లెఫ్టినెంట్ కమాండర్ కెఎస్ రావు, ప్రిన్సిపల్ చదలవాడ సరళ, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ సయ్యద్ బీబాన్ బాషా, డాక్టర్ ఏ శ్రావణి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. So migration is no answer for better life. Only answer of better life is develop your own country, make your home beautiful, make your surrounding good, make your district, your state, your country good, and you will enjoy all Western facilities here itself
near Guntur, Vijayawada, maybe Tenali and other places. We don't have to go out and get into somebody else. విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయడం వైసీపీ శ్రేణులు అందరినీ కలిచివేసిందని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. పార్టీ కష్టకాలంలో ఆయన అండగా ఉన్నారని గుర్తు చేశారు. ఏదో జరిగిందని, లేకుంటే ఆయన ఈ నిర్ణయం తీసుకోరని మోదుగుల స్పష్టం చేశారు. ఇప్పటికీ ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త ఆయన తిరిగి పార్టీలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. రైతు బజార్లు స్థాపించి 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బస్టాండ్ సమీపంలోని రైతు బజార్లో వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ వినియోగదారుల సమాఖ్య ఉపాధ్యక్షులు చదలవాడ హరిబాబుతో పాటు మార్కెటింగ్ ఏడీ రాజాబాబు, రైతు బజార్ ఎస్టేట్ అధికారి స్వప్న తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. రైతుల సంక్షేమం కోసం 1999తో అన్ని జిల్లాల్లో సీఎం చంద్రబాబు రైతు బజార్లను ఏర్పాటు చేసి పంటలకు మార్కెటింగ్ స్వయంగా రైతులు చేసుకునే అవకాశంను కల్పించారని హరిబాబు తెలిపారు. నెహ్రూనగర్ బుచ్చయ్య తోటలోని నగరపాలక మున్సిపల్ హైస్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులు నరాల ప్రసాద్ అధ్యక్షతన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా బీసీ టీడీపీ విభాగం అధ్యక్షులు వేములకండ శ్రీనివాస్, 55వ డివిజన్ అధ్యక్షులు మేకపోతుల సోమశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం ఈ మాట వినగానే మనలో ఏదో తెలియని దేశభక్తి, మనకు ఏదో ప్రత్యేకంగా ఉంది అనిపించే అనుభూతి నిజంగా అనిర్వచనీయం. ఇంత పెద్ద దేశం మనకు ఉండడం, అందులోనూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉండడం, అందులోనూ స్వయంగా రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకొని 75 ఏళ్లు పూర్తి చేసుకుని 76వ వసంతలోకి అడుగుపెట్టడం ఎంతో గొప్ప విషయమన్నారు. వడ్లమూడి గ్రామంలో డీవీసీ హాస్పిటల్ నందు డీవీసీ హాస్పిటల్ మరియు ఆయుష్ హాస్పిటల్ వారు సంయుక్తంగా గుండె పరీక్షకు సంబంధించి ఈసీజీ అవేర్నెస్ ప్రోగ్రాంను మెడికల్ కౌన్సిల్ సభ్యుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈసీజీ అవేర్నెస్ ప్రోగ్రాంని ఫిజిషియన్స్ కు ఈసీజీ, గుండెకు సంబంధించిన పరీక్షలకు ఈసీజీ ప్రధాన పాత్ర పోషిస్తుందని డాక్టర్లు ఫిజిషియన్స్ కు తెలిపారు. అంతేకాకుండా ఈసీజీ ద్వారా మొదట్లోనే గుండెకి సంబంధించిన సమస్యలను గుర్తించవచ్చునని అన్నారు. ఇలాంటి చక్కటి అవేర్నెస్ ప్రోగ్రాంను నిర్వహించడం ద్వారా పోస్ట్ ఫిజిషియన్స్ కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో 207 మంది ఫిజిషియన్లు పాల్గొన్నారు. ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని మెడికల్ కౌన్సిల్ సభ్యులు మరియు అతిథులు డీవీసీ హాస్పిటల్ మేనేజ్మెంట్ను కోరారు. జేకేసీ కాలేజీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పి వరప్రసాదమూర్తి పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం దేశ ప్రజల హక్కులను, స్వేచ్ఛని, సమానత్వాన్ని, న్యాయాన్ని నిర్దేశిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ జాగర్లమూడి మురళీమోహన్, డైరెక్టర్ ఎస్ఆర్కే ప్రసాద్, ప్రిన్సిపాల్ గోపీచంద్, విద్యార్థులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ వారు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లాలోని మండేపూడి, వరగాని 2 ప్రభుత్వ పాఠశాలల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజల పరిపాలనలో భాగమవటమే గణతంత్రం అంటామని గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి అన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా లక్ష్మీపురంలోని ది గుంటూరు జిల్లా ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కె విజయలక్ష్మి విచ్చేసి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఈ అసోసియేషన్ అధ్యక్షులు ఆనం సంజీవరెడ్డి మరియు వారి కార్యవర్గం ఆధ్వర్యంలో ప్రతి ఏటా దేశభక్తిని పెంపొందించేలాగా స్వతంత్ర దినోత్సవ మరియు గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. వీరు ఈ ప్రాముఖ్యతను గురించి నేటి సమాజానికి వివరించేలాగా పాఠశాల విద్యార్థులను, స్థానికులను భాగం చేస్తూ చేపట్టే కార్యక్రమాల వలన ప్రజా సామరస్యం సాధ్యమవుతుందని వివరించారు. కార్యక్రమంలో బాలసుధ డయాగ్నోస్టిక్స్ యజమాని బాలవాణి, డాక్టర్ నందగోపాల్ రెడ్డి, జిల్లా అసోసియేషన్ కార్యదర్శి తాడేకోరు శ్రీహరి, నగరాధ్యక్షులు వెంకటలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఫిట్ గా ఉండేందుకు భాష్యం ప్రీమియర్ లీగ్ సెంట్రల్ T20 క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నామని భాష్యం రామకృష్ణ తెలిపారు. జేకేసీ కాలేజ్ క్రికెట్ గ్రౌండ్ లో భాష్యం ప్రీమియర్ లీగ్ T20 క్రికెట్ ఫైనల్ పోటీలు జరిగాయి. ఆగస్టు 15 నుంచి జనవరి 26 వరకు నిర్వహించిన T20 క్రికెట్ టోర్నమెంట్లో
720 టీంలు పాల్గొన్నాయని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. ఫైనల్ పోటీలు హైదరాబాద్, విజయనగరం జట్ల మధ్య జరుగుతుందని తెలిపారు. కేవలం విద్యార్థుల్లో శారీరక, మానసిక వికాసం పెంచేందుకే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ టోర్నమెంట్ నిర్వహించామని తెలిపారు. అనంతరం T20 క్రికెట్ ఫైనల్ పోటీలను భాష్యం రామకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నల్లపాడు బాసరా కాన్సెప్ట్ స్కూల్ నందు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాసరా కాన్సెప్ట్ స్కూల్ చైర్మన్ సాదినేని మురళీమోహన్ రావు మాట్లాడుతూ భారతదేశం రాజ్యాంగాన్ని స్వీకరించి బ్రిటిష్ ఆధిపత్యం నుంచి సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా మారినందున జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవంగా యావత్ భారతదేశం జరుపుకుంటుందని విద్యార్థులకు గుర్తు చేశారు. ఆగస్టు 15న ప్రధాని ఎర్రకోట మీద జాతీయ జెండాను ఎగరేస్తారని తెలిపారు. మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాదినేని రాధా, ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి, ఎస్కే అల్లాబక్షు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పట్టాభిపురం కుందల రోడ్ జంక్షన్లోని స్వామి వివేకానంద సర్కిల్ వద్ద గణతంత్ర దినోత్సవాన్ని ఆ ప్రాంత బీజేపీ మండల అధ్యక్షులు ముత్యం నరేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా 35వ డివిజన్ కార్పొరేటర్ ఈరింటి బాబు, జనసేన నాయకురాలు పాకనాటి రమాదేవి, ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ ఓవి రమణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈదర శ్రీనివాసరెడ్డి ఇచ్చేసి ప్రసంగించారు. స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగం ఓ దిక్సూచి అని సబ్కా సాత్ సబ్కా వికాస్ స్ఫూర్తితో ప్రజలు, ప్రభుత్వం ముందడుగు వేసి భారత్ను ప్రపంచంలో మొదటి స్థానంలో నిలపాలని కోరారు. ఈ సందర్భంగా రాజ్యాంగ సంవిధానాన్ని చదివి అందరి చేత ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ద్యంద్యాల రామలింగేశ్వర శాస్త్రి, మర్రి శంకర్రావు, బోలగాని సాంబయ్య, సిద్ధకాశీనాథ్, అంకరాజు, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ కేఎల్పీ పబ్లిక్ స్కూల్లో స్కూల్ ప్రిన్సిపల్ రత్తయ్య ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సూర్యదేవర రవికుమార్, స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ కృష్ణప్రసాద్, స్కూల్ ఏఓ వెంకట్రావు తదితరులు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ముందుగా స్కూల్ విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ కవాతు నిర్వహించి జాతీయ పతాకానికి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కేఎల్పీ స్కూల్ విద్యార్థులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించినటువంటి పెరేడ్లో పాల్గొనడం చాలా సంతోషదాయకంగా ఉందని అన్నారు. డాక్టర్ కేఎల్పీ స్కూల్లో విద్యార్థులకు విద్యతో పాటు క్రీడా, సాంస్కృతిక పోటీ పరీక్షల్లో కూడా విద్యార్థుల్లో నైపుణ్యతను వెలికితీసేందుకు నిష్ఠాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని అన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ వార్తంతటితో సమాప్తం. నమస్కారం.